హాయ్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ మీకు రౌండ్ నెక్కి డిజైన్ ఎలా కట్ చేయాలి, మనం మామూలుగా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను, ఏంటి బ్లౌజ్ కటింగ్ అంతా చూపించాను. ఈ రౌండ్ నెక్కు డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ డిజైన్ మీరు అందరూ వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడు ఇది లైనింగ్ కట్ చేశాను. దీన్ని బట్టి నేను న్యూస్ పేపర్ కట్ చేస్తాను. అంటే మన డిజైనర్స్కు దీన్ని కట్ చేస్తే మన క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇప్పుడు మనకు న్యూస్ పేపర్ అయితే మనకు కట్ చేసుకొని ఈజీగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్, రౌండ్ నెక్ ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మనం ఇది న్యూస్ పేపర్ కట్ చేసుకోవాలి. ఈ న్యూస్ పేపరు ఎలా పెట్టుకోవాలి అని అంటే, ఫస్ట్ మనం ఇది బ్లౌజ్ ఎలా ఉంది బ్యాక్ పార్ట్, దీన్ని బట్టి మనము ఇట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగో ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని బట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫస్ట్ మనం మార్కర్తో ఇలా గీసుకున్న తర్వాత ఈ పేపర్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది మామూలుగా న్యూస్ పేపర్ను కట్ చేస్తున్నాను. మనకు మామూలుగా ఇప్పుడు నేను న్యూస్ పేపర్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేశాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఇది న్యూస్ పేపర్ కట్ చేశాం కదా, ఈ న్యూస్ పేపర్ను మనం డిజైన్ కింద గీసుకుందాం. ఎలా గీసుకోనో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుండి మనకు ఒక 1/2 ఇంచ్తోని ఇలా వేసుకోవాలి మార్కింగ్ ఇది. ఆ తర్వాత సెకండ్ టైం ఇలా వేసుకోవాలి ఇది. అయితే దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఏంటంటే మనకు షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా కట్ చేసుకోనో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ఇది, ఆ తర్వాత ఇది, ఇది. అయితే ఈ పార్ట్స్ కావాలి మనకు, ఇదంతా అవసరం లేదు, ఈ 2 పార్ట్సే కావాలి మనకి. అయితే ఇప్పుడు దేనికి ఏనంటే ఇప్పుడు మనం చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇలా వేసుకుందాం. ఏంటంటే మనకు 2 లైన్స్ వస్తాయి ఇక్కడ. దీనికి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా, దీనికి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా వేసుకుంటాం ఇది. ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా వేసుకుంటాం ఇది. ఈ మధ్యలో మనకు ఒక 4 వస్తాయి, ఏంటి లైన్స్ లాగా వచ్చేస్తాయి క్లాత్, అది మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు కావలసిన క్లాత్, దీనికి ఆపోజిట్ కలర్ క్లాత్ను కట్ చేసుకొని దీనికి పైపింగ్ వేసుకోవాలి, చూపిస్తాను. ఇందాక న్యూస్ పేపర్ను కట్ చేసుకున్నాం కదా డిజైన్కు. ఇప్పుడు దీనిపైన క్లాత్ పెట్టుకోవాలి. ఇలా క్లాత్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. క్లాత్ను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఇది ఎంత ఉందో న్యూస్ పేపర్ కట్ చేసుకున్నాం కదా మన డిజైన్, ఇప్పుడు దీని మాదిరిగానే ఇలా కట్ చేసుకోవాలి మొత్తం పేపర్ అంతాను. ఇది క్లాత్ అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది సేమ్ ఇది ఎంత ఉందో అంతా కట్ చేసుకోవాలి. మనము న్యూస్ పేపర్తో కట్ చేసుకున్నాం కదా ఇది డిజైను, దీనికి పైపింగ్ వేసుకోవాలి. ఏంటంటే గోల్డ్ కలర్తో పైపింగ్ వేసుకోవాలి. గోల్డ్ కలర్తో పైపింగ్ ఇలా వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసుకుంటామంటే, ఇలా మన క్రాస్ పీసులు కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకున్నాను నేను. ఈ క్రాస్ పీసులు కట్ చేసుకుంటేనే మనకి ఇక్కడ పైపింగ్ అనేది చక్కగా వస్తుంది. అందుకని నేను క్రాస్ పీసులు మనం నెక్ పీసులు వేసుకుంటాం కదా, అదే మాదిరిగా ఇలా కట్ చేసుకొని అన్ని జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ దీనికి పైపింగ్ వేసుకుందాం. ఈ గోల్డ్ కలర్ క్లాత్తోని పైపింగ్ వేసుకుందాం. ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ను ఇక్కడ మధ్యలో పెడుతున్నాను. ఇది గోల్డ్ కలర్ క్లాత్తో పైపింగ్ వేసుకుందాం. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇలా పైపింగ్ వేసుకోవడం, థ్రెడ్ పైపింగ్ చూపిస్తున్నాను చూడండి. థ్రెడ్ మధ్యలో పెట్టాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫస్ట్ ఇది జాయింట్ చేసుకోవాలి. ఇది జాయింట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ మనం ఇలా జాయింట్ చేసుకున్నాక థ్రెడ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చివరి దాకా వేసుకున్న తర్వాత అప్పుడు మనం
ఈ ఆరెంజ్ కలర్ ఉంది కదా మధ్యలో, దీనికి గోల్డ్ కలర్ క్లాత్ ఇటువైపు రెండు వైపులా మనం క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత అప్పుడు మధ్యలో నుంచి థ్రెడ్ పెట్టాలి. ఇలా ఇది ఇక్కడ ఇది ఈ సెంటర్లో నుంచి థ్రెడ్ పెట్టుకొని మనం థ్రెడ్ పైపింగ్ వేసుకుందాం. ఇలా ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది ఇది మనం చూస్తుంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ మనకు వేయడం కొంచెం ఇది మనకు వస్తే కనుక ఈజీ. ఇలా వేసుకోవాలి. ఈ థ్రెడ్ మధ్యలో పెట్టి ఇది సెంటర్లో రావాలి మనకు. ఈ థ్రెడ్ అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కదా, ఇదిగో ఇప్పుడు దీంట్లో నుంచి రావాలి మనకి. ఇదిగో ఇది ఈ థ్రెడ్లో నుంచి ఈ సెంటర్లో నుంచి స్టిచ్చింగ్ రావాలి మనకి. ఇలా వస్తే మనకు పైపింగ్ థ్రెడ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. ఇగో పైపింగ్ థ్రెడ్ అనేది ఇగో ఇలా వేసుకోవాలి. ఇది నెక్కు కూడా బ్యాక్ నెక్ అంటే మన నెక్ కూడా ఇలాగ వేసుకోవాలి. ఇది థ్రెడ్ పైపింగ్ అంటే ఇలా వేసుకోవాలి. ఈ థ్రెడ్ ఇలా పెట్టుకొని ఇలా వేసుకోవాలి. దీని పాదం మార్చుకునేది కూడా ఉంటుంది. పైపింగ్ వేసుకునేటప్పుడు పాదాలు కొన్ని మనకు దొరుకుతాయి. అంటే సింగిల్ పాదం ఉండి ఇట్లా రెండు ఉన్నాయి కదా, దీనికి సింగిల్ పాదం ఉండి కూడా దొరుకుతుంది. పైపింగ్ వేసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా ఇలాగా వేసుకోవాలి. ఈ సెంటర్లో ఇలా థ్రెడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ క్లాత్ అనేది మనకి ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకు అప్పుడు ఇటువైపు నుంచి ఇలా వేసుకోవాలి. ఇదిగో ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదే పద్ధతిగా ఫాలో అయితే కనుక మీకు తప్పనిసరిగా వేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు క్లాత్ ఇలా ఉంది కదా, మనం ఇది 2 వరుసలు ఉంది క్లాత్ను ఇలా కట్ చేసుకోవాలి సన్నగా. ఇది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఇది కట్ చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత అప్పుడు చూపిస్తాను మీకు. ఇది ఏంటంటే ఇప్పుడు ఎందుకు కట్ చేసుకున్నా అంటే డిజైనర్ కోసం కట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, సన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇది అంటే మధ్యలో మనకి నాడ్స్ వస్తాయి, అందుకని డిజైన్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మనం థ్రెడ్ తీసి ఇక్కడ నుంచి ఇలా వేసుకోవాలి. ఇది మళ్ళీ మనం మంచి అంటే ఇప్పుడు ఇది ఇలా కుట్టాను కదా, మనం తిరిగా తీసుకోవాలి. ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే ఒక పెద్ద సూది తీసుకొని ఇలా థ్రెడ్ పెట్టుకోవాలి. ఒక 4 వరుసల దారం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఫోల్డింగ్ ఇదిగో ఇలా తీసుకున్న తర్వాత అప్పుడు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు దీంట్లో నుంచి తీయాలి. ఇలా తీస్తే కనుక మనకు సన్నగా వస్తుంది, బాగుంటుంది. ఇలా తీసుకొని అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఇలా సన్నగా అనుకొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక మీకు సూదితో చూపించాను కదా, ఇంకొకటి కూడా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఒక సీకు లాంటిది ఇలాంటిది ఉంటుంది మనకు, ఇలాంటిది ఈ సీకు లాంటి దాంతో కూడా ఇలా వేసుకోవచ్చు. ఇలా దీనిలో నుంచి తీయొచ్చు. ఇది ఫస్ట్ మనం ఇలా కుట్టేసుకొని ఇలా తీసుకోవచ్చు. ఈ సెంటర్లో పెట్టుకొని ఇలా క్లాత్ని ఇట్లా లూజ్ వదిలిపెట్టుకోవాలి. లూజ్ వదిలిపెట్టుకొని ఇందులో నుంచి తీసుకోవచ్చు మనం. ఇది ఇలా తీసుకొని మనం ఇక్కడ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఎలా అంటే మనం ఫస్ట్ ఒక 4 అయినా లేకపోతే 3 అయినా లైన్స్ ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ వేసుకోవాలి. ఇలా ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటిను, ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇక్కడ చివరి ఇంకొకటి ఇలా వేసుకుని అప్పుడు మనం ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దీనిపైనుంచి ఇలా వేసుకోవాలి మనం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి అని అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఇది పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనికి
ఒకటి ఇగో ఇలా వేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ మనం అంటే ఉండడానికి ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ టైం ఏంటి, ఇది కూడా ఇలాగే మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది. ఆ తర్వాత థర్డ్ టైం ఇది ఇక్కడ ఇది. అంటే దీనికి క్లాత్కు ఉండడానికే మనం ఈ స్టిచ్చింగ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొకటి కూడా వేసుకోవాలని అనుకుంటే కనుక ఇది వేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది అంటే చిన్నగా వస్తుంది ఇది. మళ్ళీ ఆ తర్వాత ఇటువైపు కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి, సేమ్ ఇప్పటిలాగానే. ఇప్పుడు ఎలా వేసుకున్నామో అదే మాదిరిగా ఇక్కడ కూడా జాయింటింగ్ వేసుకోవాలి ఇది. ఆ తర్వాత నెక్స్ట్ ఇది, మళ్ళీ ఆ తర్వాత ఇది ఇలాగ వేసుకోవాలి. అంటే క్లాత్కు జాయింట్ ఉండేటట్టుగాను ఇలా ఫస్ట్ టైం వేసుకున్న తర్వాత అప్పుడు మనం పైనుంచి ఇందాక డిజైనర్ వేసుకున్నాం కదా అది ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇది ఆపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ లైన్స్ అన్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ జాయింట్ చేసుకున్న దానికి ఇప్పుడు మనం ఇందాక డిజైనర్ కుట్టుకున్నాం కదా, ఇది దీనికి ఇలా జాయింట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనము సెంటర్ చూసుకోవాలి. ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మనం సెంటర్ ఇక్కడ ఉంది కదా, దీనికి మధ్యలో నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది సెంటర్, ఇది మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ సెంటర్ ఉన్నట్టుగాను ఇదిగో ఇక్కడ మనకి అంటే సన్నగా మార్కింగ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇది సెంటర్ని బట్టి ఒక 1 ఇంచ్ అంత ఇక్కడ 1 ఇంచ్ నుంచి ఇక్కడ వరకు ఇలా వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా క్రాస్ వస్తుంది ఇలా, ఇది మొత్తంను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇది మనం ఇప్పుడు ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫస్ట్ మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ రావాలి, ఇక్కడ నుంచి రావాలి మనం. ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ నుండి ఇప్పుడు ఇలా రావాలి. ఇదంతా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ అనేది మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు మనం ఈ పైపింగ్ పక్క నుంచి వేసుకోవాలి. పైపింగ్ వేసుకున్నాం కదా గోల్డ్ కలర్ది, దీని పక్క నుంచి స్టిచ్చింగ్ రావాలి మనకి ఇలా. ఇప్పుడు ఒకవైపు వేసుకున్నాం కదా, ఇంకా నెక్స్ట్ ఇంకొకటి. ఇప్పుడు ఇలా బయటకు వచ్చాయని మీకు ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, అయితే ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మనకు తగినట్టుగా తీసుకొని ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ స్టిచ్చింగ్ అనేది విప్పదీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ స్టిచ్చింగ్ ఉన్నది, ఇది ఇప్పుడు ఊడిపోయే అవకాశం ఉండదు. అందుకోసం అని చెప్పేసి మనం స్టిచ్చింగ్ తీసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ తీసేసుకొని మనకు నాట్స్ ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు దీని లోపలికి పోయేంత వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా లోపలికి సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే అప్పుడు మనకు అనేది డిజైన్ అనేది చక్కగా కనిపిస్తుంది. సింపుల్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఈజీగా కుట్టుకోగలుగుతారు. మీరు స్టిచ్చింగ్ ఇప్పుడు చేసుకుంటారు మీరు చూడగానే. హెవీగా ఉండదు మనకు. కుందన్స్ ఇప్పుడు మనకి వేరే లేసులు ఇలాంటివి ఏమి అక్కర్లేదు, క్లాత్లు ఒకటి ఉంది చాలు. ఇప్పుడు ఇలా వేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇలాగే వేసుకుంటాను, ఇటువైపు కూడా. ఇది మనం స్టిచ్చింగ్ వేసుకుంటప్పుడు ఒకటి గమనించాలి ఏంటంటే, మనం కట్ చేసుకున్నాం కదా పేపరు, న్యూస్ పేపరు, ఆ పేపర్ అనేది మనకు కొంచెం క్రాస్గా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి
మనం ఇదిగో ఇక్కడ క్రాస్ అనేది ఇగో ఇలా చూసుకోవాలి. ఇదిగో ఇక్కడ ఇది అంటే మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇలా రావాలి డిజైన్ అనేది. ఇలా ఇక్కడ మనకి డిజైన్ అనేది ఇలా రౌండ్ షేప్ ఇలా వస్తేనే మనకు డిజైన్ అప్పుడు చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది కూడా సేమ్ దీనిలాగానే జాయింట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, నెక్కు ఇప్పుడు పైపింగ్ వేసుకుందాం. ఈ గోల్డ్ కలర్ క్లాత్తోని పైపింగ్ వేసుకుందాం. ఫస్ట్ పైపింగ్ వేసుకునే ముందు మనం ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇలా 2 వరుసలు ఇలా ఇంత క్లాత్ ఉంది కదా, ఈ 2 వరుసలు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా చేసుకొని ఫస్ట్ అంటే అంచులు మనకి ఇటువైపు ఉండాలి, ఇటువైపు ఫోల్డింగ్ అనేది ఉండాలి. ఇదిగో ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పైపింగ్ అనేది ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ దీన్ని క్లాత్ జాయింట్ చేసుకోవాలి. నెక్కు క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము ఇది పైపింగ్ థ్రెడ్ పెట్టి మధ్యలో అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ అంతా ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, దీంట్లో నుంచి మధ్యలో నుంచి థ్రెడ్ పెట్టుకుందాం. ఇలా థ్రెడ్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ నుంచి ఈ మధ్యలో నుంచి రావాలి మనకు. అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ వేసుకుంటాం కదా, దీని మధ్యలో నుంచి ఇదిగో ఇక్కడ రావాలి. ఇక్కడ మనకు ఈ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ ఇది ఇలా మనకు కొంచెం ఇట్లా టెన్షన్ లేబట్టుకుంటూ వేసుకుంటే కనుక చక్కగా వస్తుంది. ఇదిగో పైపింగ్ అంతా ఇలా వేసుకోవాలి. ఇలా మనకు గట్టిగా లాక్కుంటూ ఇది చక్కగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు మనం ఇది పైపింగ్ వేసుకున్నాం కదా, ఈ పైపింగ్ను ఇప్పుడు ఇది థ్రెడ్తో పైపింగ్ వేసుకున్నాం కదా, దీని పక్క నుంచి కూడా మనకు ఒకవేళ మనకు ఇప్పుడు ఇలా బయటకు వస్తుంది అని అనుకుంటే కనుక ఇప్పుడు మనం డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఇట్లా అనిగేటట్టుగాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పైపింగ్ది థ్రెడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ డిజైనర్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఫ్రంట్ మనం కుట్టుకోవచ్చు. మామూలుగా ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా మీకు, అదే మాదిరిగా మనము ఫ్రంట్ కుట్టుకున్న తర్వాత ఇది జాయింట్ చేసుకోవాలి. ఇది సింపుల్గా ఉంటుంది, డిజైన్ చూడడానికి మనకు ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ఈజీగా చూడగానే ఇప్పుడు వెంటనే కుట్టగలుగుతారు మీరు. ఈ సింపుల్ డిజైన్ మీకు బాగుంటుంది చూడండి. ఇలా వేసుకొని చూస్తే కనుక మీకు ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం డిజైనర్ అయిపోయిందండి. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.